దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. సరిహద్దు వెంట పాక్ కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. పూంచ్, కుప్వారా, కర్నాహ్లో హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి. 4 పిల్లలు సహా 15 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అటు దయాది కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా సమాధానం చెబుతోంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. సరిహద్దు వెంట పాక్ కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. పూంచ్, కుప్వారా, కర్నాహ్లో హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి. 4 పిల్లలు సహా 15 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అటు దయాది కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా సమాధానం చెబుతోంది. పాక్ అసలు రంగు ప్రత్యక్షంగా బయటపడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలు జరిగాయి. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముష్కరుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ సైనిక అధికారులు, జవాన్లు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొనడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లాహోర్ సమీపంలోని మురిడ్కేలో 3 ఉగ్రవాదులు అబ్దుల్ మాలిక్, ఖలీద్, ముదస్సీర్ల అంత్యక్రియలో లష్కర్ తోయిబా సభ్యుడు హఫీజ్ అబ్దుల్ రఫూఫ్ ప్రార్థనలు చేశాడు. పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని, ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం నమ్మపలుకుతుంది. తమ దేశంలో ఉగ్రవాదుల క్యాంపులే లేవని కబుర్లు చెబుతుంది. అబద్ధాలతో ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టాలని చూస్తుంది. కానీ ఆపరేషన్ సింధూర్తో ఆ దేశం అసలు స్వరూపం మరోసారి బయటపడింది. బ్రేకింగ్ చూస్తున్న పాక్ అసలు రంగు ప్రత్యక్షంగా బయటపడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలు జరిగాయి. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముష్కరుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ సైనిక అధికారులు, జవాన్లు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొనడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లాహోర్ సమీపంలోని మురిడ్కేలో 3 ఉగ్రవాదులు అబ్దుల్ మాలిక్, ఖలీద్, ముదస్సీర్ల అంత్యక్రియలో లష్కర్ తోయిబా సభ్యుడు హఫీజ్ అబ్దుల్ రఫూఫ్ ప్రార్థనలు చేశాడు. పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని, ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం నమ్మబలుగుతుంది. తమ దేశంలో ఉగ్రవాదుల క్యాంపులే లేవని కబుర్లు చెబుతుంది. అబద్ధాలతో ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టాలని చూస్తుంది. కానీ ఆపరేషన్ సింధూర్తో ఆ దేశం అసలు స్వరూపం మరోసారి బయటపడింది. पाकिस्तान